జూనియర్ కాలేజ్లో చదువుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్. నన్ను ఇట్లా కంటికలకు బాగాలేదని చెప్పి బయటకు వస్తుంటే వాచ్మెన్ తీసుకుని లోపలికి పోయి కొట్టిస్తాడు. అది సార్ ఎందుకు కొట్టానని అడిగితే 2 దెబ్బలు ఎక్స్ట్రా కొడతాడు. ఆయన పేరు లెక్కల సుధాకర్ రెడ్డి. అసలు నన్ను ఎందుకు కొడతారు సార్ అంటే, ఏంది నువ్వు ఎవరిని అడిగిపోయావు అంటే, నేను వాటిని అడిగిపోయాను కదా, అందుకని నన్ను కొడతాడు. అందుకని తొడ మీద కొట్టగానే తవడ 2 ఎర్ర రంగు ఇంతలో వాచిపోద్ది అని లేదు. ఇవాళ కాలేజీకి పోతే నువ్వు పోయి మీ అమ్మ మీ నాన్నని తీసుకొని రాపో, కాలేజీకి రాని నిన్ను అన్నాడు రత్న సార్. నమస్తే, నా పేరు శ్యామ్ సుందర్ రెడ్డి, అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీఈపీ స్టేట్ సోషల్ మీడియా కన్వీనర్. ఈరోజు ఏదైతే వింజమూరు మండలంలో మన నేతాజీ కళాశాలలో ఈరోజు ఒక స్టూడెంట్ 44 మాస్టర్ వాళ్ళకి ఒంగోలుకి వస్తే అబ్బాయి కలుద్దామని చెప్పి కాలేజీకి వెళ్తే అబ్బాయి అన్న మా కాలేజీలో మనుషులను కొంగొడుతున్నారు లేకపోతే గొడ్లను కొంగొడుతున్నారు అని చెప్పి నాకు చెప్పడం జరిగింది. తమ్ముడు ఏమైంది అని నేను అడగ్గా, అన్న చూడన్నా నా తొడలో వాటర్ పడేటట్టు నాకు నెత్తురు కట్టలు కడతట్టు కొట్టారన్నా, నాకు కంటికలకి అని చెప్పి సారే బయటికి పంపించి పిలిచి మరి నన్ను టార్గెట్ చేసి 3 కొట్టారన్నా. నన్ను అంత కొట్టాల్సిన అవసరం ఏముందన్నా, నేనేం తప్పు చేశాను, నేనేమో టెర్రరిస్ట్నా, ఈరోజు కాలేజీ పోతే పొద్దున నన్ను బయటకు పంపించాను, నేనేమో టెర్రరిస్ట్నా లేకపోతే ఏమైనా అన్యాయం చేశానా అన్నా, చాలా పంపిస్తారని అనుకోవడం ఎంతవరకు నేనా. అలాగే నేతాజీ కాలేజ్ చెప్తున్నాను, ఈరోజు నీ కాలేజీలో ఎంతవరకు కాలేజ్ గ్రౌండ్ మంచి నడుస్తున్నాయి, ఎంతవరకు స్టాఫ్స్ లెక్చరర్లు మంచి చదువుకున్నారు. మంచి ఒక విద్యార్థిని స్కూల్లో కొట్టడం జరిగింది. కొట్టినందుకు వెళ్ళి మాట్లాడుతుంటే మీరు ఎవరు ఏబీపీ అయితే ఏం చేస్తుందని మాట్లాడుతున్నారు, అంతా నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారు ఏబీపీ మీద. ఏబీపీ అంటే ఏం చేస్తుందో వాళ్ళకి చూపిస్తాం. అలాగే డిఈఓ గారు కానీ ఎంఈఓ గారు కానీ ఎన్నిసార్లు కూడా ఇలా స్కూల్ పెడుతున్నారు సార్, ఇలా స్కూల్లో ఇలా ఉందా, ఇలా ఫిట్నెస్ ఉందా లేదా, ఇలా గ్రౌండ్కి కానీ స్కూల్కి ఒక ఎక్విప్మెంట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మాకు సంబంధం లేదన్నట్టు, మాకు సంబంధం లేదు, ఇది మా ఉద్యోగం కాదని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒకసారి చెప్తున్నాను, డిఓ గారు చెప్తున్నాను, అలాగే ఎంఈఓ గారికి కూడా ఒకసారి ప్రతి ఒక్క కళాశాలకు వచ్చి ఆడ ఏం జరుగుతుంది, ఏం చేస్తున్నారు, కరెక్ట్గా ఉందా లేదా అని చూడండి. ఆదివారం పాటు స్కూల్స్ పెడితే మేము ఫోన్ చేస్తుంటే ఏం కాదు అంటున్నారు, అసలు రావట్లేదు స్కూల్ కాడికి. అసలు మేము పోయేది ఏంది, యాజ్ ఏ ఒక ఉద్యోగిగా వాళ్ళు చేసిన బాధ్యత మేము చేస్తున్నాము, అది కరెక్ట్ కాదు కదా. అలాగే స్కూల్లో పిలిచి మా కార్యకర్తను కూడా, ఒక అతను కూడా అమౌంట్ కావాలా ఇలా కార్లు పెట్టుకు మరీ ఇలా వచ్చారు, అది ఒక పద్ధతి అడుగుతున్నాను. అలాగే ప్రతి ఒక్కరు కూడా సరే